హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎటువంటి సీజన్తో పని లేకుండా 6 నెలల పాటు నిల్వ ఉండే పచ్చిమిరపకాయ నిల్వ పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా చిన్న చిన్న టిప్స్తో ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ పచ్చిమిరపకాయలను 1/2 kg తీసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఒకవేళ కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే బజ్జీ మిర్చి అంటే బెంగుళూరు మిర్చిని తీసుకోవాలి. మీడియంగా తినేవాళ్ళు అయితే ఈ టైప్ ఆఫ్ పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడికి కావలసిన పచ్చిమిరపకాయలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, పచ్చిమిరపకాయలు ఈ విధంగా గట్టిగా ఉండి తొక్క దళసరిగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. అలాగే 7 పెద్ద నిమ్మకాయలను కూడా తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆవకాయ పాడవకుండా ఫ్రెష్గా 6 నుంచి 8 నెలల పాటు నిల్వ ఉండాలి అంటే మనం కొంచెం టైం టేకింగ్ తీసుకుని శ్రద్ధగా పచ్చడిని పెట్టుకోవాలి. మరియు పచ్చిమిరపకాయలను పండించినప్పుడు మొక్కలకు మందులు ఎక్కువగా కొడతారు కాబట్టి మనం తెచ్చుకున్న వెంటనే ముందుగా ఉప్పు నీటిలో ఈ పచ్చిమిరపకాయలను శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తని కాటన్ క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయలను కూడా బాగా తుడుచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా బాగా తుడుచుకున్న తరువాత గింజలు లేకుండా నిమ్మరసం తీసుకుని ఇప్పుడు ఈ రెండింటిని ఎండలో 30 నుంచి 60 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా పగులో ఉన్న పచ్చిమిరపకాయలను మరియు పోయిన మిరపకాయలను తీసుకోవద్దు. మనం కడిగినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు బాగా ఆరిన తరువాత ఇలా ఘాటు పెట్టుకుని లైట్గా గింజలను తీసుకోవాలి. మీరు కారంగా తినగలిగితే ఈ గింజలను తీయనవసరం లేదు. అలాగే తొడిమలు ఫ్రెష్గా లేకపోతే కట్ చేసుకోండి, లేకపోతే ఇలానే ఉంచుకోండి. తరువాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడనే కాదు, మనం ఏ పచ్చడి పెట్టుకున్నా సరే మన చేతులు, తీసుకునే పాత్రలు, పచ్చడి ఐటమ్స్ అన్నీ ఎక్కడా తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది కాబట్టి ఫ్రెండ్స్, మిరపకాయలను తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక పళ్ళెంలో పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయల రసాన్ని గింజలు లేకుండా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా నిమ్మరసం వేసి కలపటం వలన మిరపకాయలలోని కారం తగ్గిపోతుంది. మరియు ఈ నిమ్మరసం ఈ పచ్చడి పాడైపోకుండా ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత 4 స్పూన్స్ ఆవాలను వేసుకుని జస్ట్ 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో డ్రైగా వేగనివ్వాలి. మీరు ఒకవేళ ఈ ఆవాలను ఒక పూట ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా డ్రైగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 30 సెకండ్స్ వేయించుకున్న తరువాత ఒక చిన్న బౌల్లోకి తీసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ మెంతులను వేసుకుని ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో డ్రైగా కాసేపు వేగనివ్వాలి. మెంతులు ఈ కలర్లోకి చేంజ్ అయిన తరువాత వేరొక చిన్న బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి ఉంచుకున్న మిరపకాయలలోకి ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, ఇంటిలో ఆడించి ఉంచుకున్న కారం 1 కప్పు వేసుకోవాలి. ప్యాకెట్లలో కారం ఈ నిలవ పచ్చళ్ళకు అసలు పనికిరాదు. అలాగే ఎండలో కాసేపు పెట్టుకుని బ్లెండర్లో గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పు 1/2 కప్పు వేసుకోవాలి. మరియు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఆవాల పొడి, మెంతుల పొడి, 1 స్పూన్ పచ్చి మెంతులు, పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు అంటే 100 గ్రాములు వేసుకోవాలి. ఫుల్గా 1 కప్పు గాను నూనెను వేసుకోవాలి. ఈ గాను నూనె ప్లేస్లో ఇష్టపడే వాళ్ళు వేరుశనగ నూనె వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది అని ఈ గాను నూనెనే ప్రిఫర్ చేస్తాను. తరువాత ఇప్పుడు ఈ మిరపకాయలకి ఇవన్నీ పట్టేలాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. స్పూనుతో లేదా గరిటెతో అయితే మనం వేసుకున్నవన్నీ బాగా పట్టవు. కాబట్టి ఈ విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. కప్పుల్లో అడుగున కొంచెం ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని కూడా వేసుకోవాలి. అలాగే మరో కప్పు గాను నూనెను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ నిల్వ పచ్చళ్ళను పెట్టుకున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే పామ్ ఆయిల్ అసలు పనికిరావు. పచ్చళ్ళు నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోయి పాడైపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకుని ఒక గాజు పాత్రలోకి లేదా జాడీలోకి తీసుకుని పైన ఇంకొంచెం నూనెను వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా 3వ రోజు వరకు కదపకుండా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 3వ రోజు నాడు మూత తీసుకోవాలి. మరి చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బాగా పైకి తేరిందో, అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఊరాయి. మరొకసారి బాగా కలుపుకుని మనం వేసుకున్నవన్నీ కూడా సరిపోయినవో లేదో చూసుకోవాలి. నాకైతే ఉప్పు పులుపు తగ్గింది కాబట్టి మరో 3 నిమ్మకాయల రసాన్ని కాసేపు ఎండలో పెట్టుకుని వేసుకోవాలి. అలాగే పావు కప్పుకి కొంచెం తక్కువగా మెత్తటి కళ్ళుప్పు మరియు పావు కప్పు నూనెను వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ రెడీ. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత పొడిగా ఉన్న గాజు సీసా లేదా గాజు జాడీలోకి తీసుకుని బయట స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా పాడవకుండా 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా 6 to 8 మంత్స్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా వేడివేడి అన్నంలో ఊరిన మిరపకాయ పచ్చడి గ్రేవీ మరియు నెయ్యిని కూడా వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ పచ్చడి పూరీలోకి, దోశల్లోకి, పప్పులోకి, పెరుగన్నంలోకి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పచ్చిమిరపకాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.